శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మరి ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతుంది ఎవరండి? మకర రాశి, కుంభరాశి, మీనరాశి, 3 ఏళ్ళనాటి శని. అష్టమ శని కర్కాటక రాశి, అర్ధాష్టమ శని వృశ్చిక రాశి. ప్రత్యేకంగా ఈ 5 రాశులు తప్పకుండా శని హోమం జరిపించుకోవాలి. తప్పకుండా కుటుంబ సభ్యులు అందరూ కూడా శని హోమం జరిపించుకోవచ్చండి. చాలామంది అంటున్నారు, మరి శని హోమం జరిపించాలంటే మేము అంత దూరం రాలేం కదా అంటారు. అసలు శని హోమానికి ఇన్వైట్ చేయడం అనే ఉండదండి. శని హోమానికి కూర్చొని శని హోమం తలపెట్టుకోవడం ఉండదండి. ఎందుకంటే ఇండివిజువల్గా చేస్తే, మీరు అన్నట్టుగా మీ ఒక్కరి గురించి చేస్తే ఈ శని హోమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు, కూర్చోబెట్టి చేయొచ్చు. లేదంటే మీరు ఇంటి దగ్గర కూడా శని హోమం జరిపించుకోవచ్చు పండితులను బట్టి. కానీ ఇక్కడ అందరూ కలిసి శని హోమం జరిపించుకుంటున్నారు కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా వాడేటువంటి అదేంటంటే, ఒక వస్త్రాన్ని, నల్ల వస్త్రాన్ని తీసుకొని ఒకవైపున తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ముడివేసి చతుర్ముఖ దిగ్బంధనం చేసి దాంట్లో ఈ నూనెలో మనం నూనె పోసి ఈ వస్త్రాలను దాంట్లో వేయాలి. ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ పేరు మీద ఒక్కొక్కటి తీసుకెళ్ళి గోత్రనామాలు చదువుకుంటూ ఆ ధునిలో వేస్తాం, హోమంలో వేస్తాం, హోమగుండంలో వేస్తాం. వేసినప్పుడు ఆ హోమగుండంలో ఈ యొక్క నల్ల వస్త్రం, ఈ తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు చిటపటలాడి మీకున్నటువంటి కర్మలను కూడా అలా తొలగిపోతాయి. మొత్తం కూడా శనీశ్వరుని సాక్షిగా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే మీకు గత జన్మలో, మనకు ఈ జన్మలో ఏమైనా ప్రారంధపు కర్మలు కానీ, ఏదైనా సమస్యలు కానీ ఉన్నా కూడా మొత్తం పటాపంచలు అయిపోతాయి. ఇకపోతే రాబోయే 30 సంవత్సరాలు శనీశ్వరుడు మీ వైపు చూడడు. ఇంకా అసలు శనీశ్వరుడు మీ వైపు చూడండి. శని మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శనీశ్వరుడు దేవదేవుళ్ళు సైతం భయపడిపోతారు, గజగజ వణికిపోతారు శనీశ్వరుని చూస్తే. మనం అన్యో కానీ అందరితో మనం అజేయచ్చు, కానీ శనీశ్వరునితో మాత్రం ఎప్పుడు మనం పరస్కాలు ఆడకూడదు అంటారు. అవునండి, శనీశ్వరుడు అంటే అంత భయం అందరికీ. ఎందుకంటే ఒక్కసారి శని పట్టుకున్నాడంటే నీ జన్మ మొత్తం అగాధంలో పడిపోయినట్టే. జీవితం మొత్తం టోటల్గా సర్వనాశనానికి దారితీస్తుంది. శనీశ్వరుడు అట్లా పట్టుకుంటాడు. ఎందుకంటే ఈ కలియుగంలో మనం ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించట్లేదు. ఈ కలియుగంలో అది సత్యయుగంలో శని ప్రభావం ఉండదు, త్రేతాయుగంలో శని ప్రభావం ఉండదు, ద్వాపర యుగానికి వచ్చే వరకు 2 పాదాల మీద నడుస్తుంది. అక్కడ నుండి స్టార్ట్ అయింది మనకి. ఇక్కడ కలియుగంలో 1 పాదం మీద నడుస్తుంది. కాబట్టి శని ప్రభావం కంపల్సరీ ఉంటుంది అన్నట్టు. మనం తెలిసి చేసో తెలియక చేసిన తప్పులకు శిక్ష, అర్హత అనేది మనకు పొందుతాం మనం. అది కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే శని హోమం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. 12 రాసుల వారు చేసుకోవచ్చు అండి. కుటుంబ సభ్యులు మొత్తం, కుటుంబం మొత్తం కూడా జీవితంలో ఒక్కసారైనా శని హోమం జరిపించుకోవాలి. ఇది నేను చెప్తున్న విషయం అండి, మీరు మర్చిపోవద్దు అసలే. ఫిబ్రవరి 24వ తారీఖున శోభకృత నామ సంవత్సరం మాఘమాసం, శిశిర ఋతువు, ఉత్తరాయణం. అది శనివారం రోజున ఈ శని హోమం అనేది కూడా ఎంత చక్కగా అద్భుతంగా జరిపిస్తున్నానంటే అంత చక్కగా అద్భుతంగా జరిపిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ శని హోమంలో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీరు ఇక్కడికి వచ్చి శని హోమం జరిపించిన అవసరం లేదండి. మేమే మీ గోత్రనామాలు పంపిస్తే శని హోమం మేమే జరిపించి మీకు ఈ వాట్సాప్లో ఈ శని హోమం సంబంధించిన వీడియో పంపిస్తాను. కుంకుమ ప్రసాదాలు మీ ఇంటికి వస్తాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు పేరున సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు.